జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ రేషన్ బియ్యం తరలిపోతున్నాయి, గూండాలు రౌడీలు మేము అధికారంలోకి వస్తే జీపులకు కట్టేసి కొడతాం, ఒక బియ్యపు ఒక బియ్యపు మొక్కనగానే పక్కకు పోనీయము, బియ్యపు రవ్వంతా కూడా మేము పేదలకు చేరనీయకుండా ఎవరిని తీసుకొనియము రకరకాలుగా చెప్పారు. సీన్ కట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఫస్ట్ ఏందో హడావిడి చేశారు, సీజ్ ద షిప్ అన్నారు. సీజ్ ద షిప్ అన్నది ఒక ₹1,00,00,000 ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఇంకా ఆ తర్వాత దీన్ని దేకుతున్నా లేదు, పట్టించుకున్నా లేదు. చివరికి ఈ రేషన్ బియ్యాన్ని ఎత్తుకెళ్ళి ముఠాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ రాత్రి విజయవాడలో ఒక పోలీస్ కానిస్టేబుల్ను చేతులు కాళ్ళు కట్టేసి నిర్బంధించి ఎత్తుకెళ్ళిందట, బియ్యాన్ని ఎత్తుకెళ్ళిందట. అంటే ఒక దగ్గర రేషన్ బియ్యం తీసుకెళ్ళిపోతున్నారని సమాచారం వచ్చింది. పోలీసు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఇంకా పోలీసును పట్టుకొని నిర్బంధించి ఆ లారీ తీసుకుని వెళ్ళిపోయారట. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న మాఫియా ముఠా దీనిని అడ్డుకున్న పోలీస్ కానిస్టేబుల్ను నిర్బంధించి దాడికి తెగబడ్డ సంఘటన ఇది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, శనివారం అర్ధరాత్రి చేపల మార్కెట్ ఎదురు రోడ్డులో రేషన్ బియ్యం అక్రమంగా లోడింగ్ జరుగుతుందన్న సమాచారం అందుకే కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే వాహనంలోకి బియ్యం లోడ్ చేయడం పూర్తవగా దానికి ఎస్కార్ట్గా ఉన్న కారట AP39 UT 1267 అట. కారు డ్రైవర్ సహా కొంతమంది కిరాయి రౌడీలు దిగువచ్చి కానిస్టేబుల్ను చేతులతో గట్టిగా నిర్బంధించారు. అనంతరం బియ్యం లోడ్ చేసిన వాహనం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అటుపై నిందితులు కూడా కారులో ఘటనా స్థలం నుంచి పారిపోయారు. కానిస్టేబుల్ ద్వారా విషయం తెలుసుకున్న మూలపాడు సెక్టర్ SI ఫణీంద్ర చాకచక్యంతో ఎస్కార్ట్ కారును వెంబడించి దానిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యంతో తప్పించుకుపోయిన వాహనం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారట. కానిస్టేబుల్ను పట్టుకొని వాహనం ఎత్తుకెళ్ళిందట.